నెక్స్ట్ బీర్లకు బార్లా నిజమే, తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి, నిబంధనల మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్లకు కొరత ఉన్నందునే 20 ఏళ్లుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కూడా 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. బీసీఎల్ రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు. బెవరేజెస్ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలు ప్రతిరోజు మా దృష్టికి రావు అని ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు మేము ఎక్కడా పాలసీ చేంజ్ చేయలేదు, పాత బీర్లు పోతున్నాయి కొత్త బీర్లు వస్తున్నాయి అన్నది దుష్ప్రచారం మాత్రమే. పాత బీర్లు ఈ బీరు వద్దు అని మేము ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వలేదు. కొత్త బీర్లకి పర్మిషన్స్ అన్నవి జనరల్గా ఈ బెవరేజెస్ కంపెనీస్ కొన్ని బీర్లు షార్టేజ్ ఉన్నప్పుడు ఇంకొకటి ఉన్నప్పుడు వేరే కంపెనీలకు లెటర్లు రాస్తుంది, వాళ్ళు లెటర్లు రాస్తారు, దానికి ఓకే చెప్పినాం. ఆ సోమ్ డిస్టిలరీస్ అన్నది ఆ బీర్ అన్నది 20 రాష్ట్రాల్లో ఉన్నది. ఇది నేను చెప్తుంది కాదు, మంత్రి గారు చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు మరి ఇది ఈ బీర్ల వల్ల ఇది మధ్యప్రదేశ్లో కొంత ఇబ్బంది జరిగింది, కొంతమంది చనిపోయారన్న వార్తలు వచ్చినాయి. మరి దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, దిగ్విజయ్ సింగ్ ఈ కాంగ్రెస్ లీడర్కి చాలా దగ్గరగా ఉన్న కంపెనీ అని ఒకటి అంటున్నారు, ఎందుకంటే ఆయన కూడా మధ్యప్రదేశ్ కాబట్టి. ఈ రెండింటికి మంత్రి గారు ఒక్కసారి ఆన్సర్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయన ఏమంటున్నారంటే అసలు ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు మా దృష్టికే రావు, అసలు అది మాకేం సంబంధం అంటున్నారు. బీరు వార్పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలో సరఫరా చేసుకోవడానికి మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్కు అనుమతి ఇచ్చినట్లు ఎట్టకేలకు వెల్లడించారు. రాష్ట్రంలో బీరు కొరత నేపథ్యంలోనే కొత్త బ్రాండ్ల సరఫరాకు అనుమతి ఇచ్చినట్టుగా వివరించారు. కొత్త బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషనే అనుమతి ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోకి కొత్త బీరు బ్రాండ్ల రాకపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొత్త మద్యం బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, ఇప్పటి వరకు ఎవరికి అనుమతి ఇవ్వలేదని వారం రోజుల కింద మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో తమ కంపెనీ బ్రాండ్ల సరఫరాకు అధికారికంగా అనుమతి లభించినట్లు మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ సోమవారం స్టాక్ మార్కెట్కు చెప్పింది. మరి ఇప్పుడు వారం క్రితం జూపల్లి కృష్ణారావు గారు ఎలాంటి ఒప్పందం జరగలేదు అన్నారు. మరి అంతకు ముందు జరిగిందా, తర్వాత జరిగిందా? లేదు, జరిగిన తర్వాత మీరు జరగలేదని చెప్పినారా? ఇది క్లారిటీ రావాల్సిన అంశం. స్టాక్ ఎక్స్చేంజ్కు లేఖ రాసింది ఎవరు? సోమ్ డిస్టిలరీస్. ఏది? తెలంగాణలో కూడా మేము ఎంటర్ కాబోతున్నామని. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. దీనిపైన బీర్ వార్ పేరిట ఆంధ్రజ్యోతి కథనం కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని, గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పొరేషన్కు ఉన్నది. అందులో భాగంగానే సోమ్ డిస్టిలరీస్కు అనుమతి ఇచ్చింది. బీసీఎల్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు. వాస్తవాలు తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలు ప్రచురించాయి. రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాలో భాగంగా కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ సరఫరాను బట్టి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. 6 వారాలుగా బీరు కొరత ఉన్నందునే వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో బీరు కొరత తలెత్తిందని, దాంతో 6 వారాలుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారి సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇందులో భాగంగానే కమిషనర్ ఎండీలు సోమ్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన ప్రతిపాదనపైన స్పందించారని వివరించారు. ఆ కంపెనీ 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మిలిటరీ యూనిట్లకు 2 దశాబ్దాలుగా మద్యం సరఫరా చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చారు. 2020-21లో 50 లిక్కర్ బ్రాండ్లకు, 5 బీరు బ్రాండ్లకు, 2021-22లో 75 మద్యం బ్రాండ్లు, 8 బీరు బ్రాండ్లు, 2022-23లో 122 మద్యం బ్రాండ్లు, 11 బీరు బ్రాండ్లు, 2023-24లో 41 బ్రాండ్ల మద్యం, 9 బ్రాండ్ల బీరుకు అనుమతి ఇచ్చారు. ఎవరు ఇది చేసింది? ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ అట. వాళ్ళు కూడా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చిరట. ఐఎంఎఫ్ఎల్ బీర్ల తయారీ సరఫరాకు సంబంధించి 97.44% విదేశీ కంపెనీల చేతిలోనే ఉందని గుర్తు చేశారు. మన దేశానికే చెందిన సోమ్ డిస్టిలరీకి అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉన్నది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ మానుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బయట ఏం చర్చ ఉంది?
తాగేటోళ్ళు కేఎఫ్ బీర్ దొరకదట, కేఎఫ్ బీర్ క్లోజ్ కాబోతున్నదట. ఇది కింగ్ ఫిషర్ ఇంకా రెగ్యులర్గా వాడే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో జనాలు కొంత అవి బ్రాండెడ్ అనుకుంటారో లేకపోతే మంచిగా ఉంటుంది అనుకుంటారో ఇట్లాంటి బ్రాండ్స్ దొరకబట. కొత్తవి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బూమ్ బూమ్ అవి తయారు చేసింది కదా, సో అట్లాంటి బీర్లు ప్రవేశపెడుతున్నారు తెలంగాణలో అన్నది డిస్కషన్. మంత్రి గారు ఏం చెప్తున్నారంటే అట్లాంటిది ఏమీ లేదు, మేము పాలసీని ఎక్కడా చేంజ్ చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొత్త బ్రాండ్లకి అనుమతి ఇచ్చింది ఆనాడున్న బెవరేజెస్ కార్పొరేషను. సో ఇప్పుడు కూడా షార్టేజ్ ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లకి అనుమతి ఇచ్చినారని అంటున్నారు. కనుక నాకు ఉన్న అనుమానం ఏంటంటే అంత బాగానే ఉంది, సరే మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, మీరు డీటెయిల్స్తో చెప్పిరు బాగానే ఉంది, కానీ ప్రభుత్వానికి తెలియకుండానే బ్రాండ్ వస్తుందని అనుకోవడం కొంత అనుమానానికి దారిది. తెలియకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు కంపెనీతో మాట్లాడినప్పుడు తెలియకుండా ఉంటుందా?